ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చీఫ్ ఎదురా తేలేదు అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్ ఖర్చీఫ్ లేదు ఏమనుకో ఎక్కువ రోజు 500 రూపీస్ నోట్ తెచ్చేసి అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా అయ్యారు. 500 రూపీస్ నోట్ అయ్యగారు 500 నోట్ లేదు అయ్యారు. 1000 రూపాయలు ఉంది నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మనిషి తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోట్లో తెలిసి మూసేశారు. అంటే ఇవి వెళ్తే చెప్తా ఇవి ఒరిజినలే. వెళ్ళరారా నీకు ఇలా కాదా నీకు అయ్యగారు వెళ్ళి టీ పట్టరా వెళ్ళి ఇప్పటికి ఇస్తాను చూడు పనుడు మనమే పంచలేస్తాడా. ఏంట్రా ఇది? టీ అయ్యగారు. నేనేం చెప్పాను రా? టీ చెప్పారు అయ్యగారు. కాఫీ చెప్పాను నేను. అయ్యో లేదు నేను డబ్బులు లేవు వెళ్ళి తెచ్చు. ఇప్పుడు కాఫీ చెప్పా కదా ఇప్పుడు మళ్ళీ టీ అని టార్చర్ పెడతాడు. అయ్యగారు ఇదిగోండి కాఫీ. టీ టీ చెప్పాను. నేను కాఫీ వేద్దాం అనుకున్నాను. కాఫీ పొడలేదు టీ తెచ్చా. అయ్యగారు ఎంత ఖర్చు పెడుతున్నారు కదా మీరు ఏం చేసేవారు? మాకు దగ్గర దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తి ఉందిరా. ఈ ఆస్తి అంతా మా నాన్నగారు సంపాదించింది. మా నాన్నగారు ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఓ బిజినెస్ చేశారు. మా నాన్నగారు ఫ్రెండ్ బాగా కష్టపడి ఓ 1000 కోట్లు ఆస్తి చేశారు. మరి మీ నాన్నగారు ఏం చేశారు? అతను మోసం చేశారు. మీతో సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానా? ఏమైంది? ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు. ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు. అరే మన బ్రిడ్జ్ రా కనీసం 25 మంది లవ్ చేయాలరా. నేను 30 మందిని చేశాను. ఇది 31ది. ఓ మేము టార్గెట్ దాటేసావు. అమ్మ టార్గెటా? ఎంత మందిని చేసిన నువ్వు? 29 మందిని. మీరు ఎన్నో నెంబరు? 30. ఇంతకీ అమ్మాయిలు నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్న బొగ్గు లేపారు నాన్న. కరెక్ట్ కలర్ ఎంచుకున్నారా? ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే చెప్పు తీసుకోండి సార్. పనుడులో ఉండు. రిచ్ పీపుల్ మాట్లాడతారు ఇక్కడ. బొగ్గు లేపారమా? నాన్న నీ కలర్ ఏం తక్కువ నాన్న? తెలుసునా నాది మహేష్ బాబు గారి కలర్ ఆల్మోస్ట్ ఒకటే అంటున్నారు అందరూ. కానీ మహేష్ బాబు హెయిర్ కలర్ నీ కలర్ ఒకటేరా ఫేస్. ప్లీజ్ నాన్న జోకులు చేయొద్దు. నాకు అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయిని అలాగే చేసుకుంటా. సరే అమ్మాయిని చేసుకో. ఓకే నేను ఓకే అన్నా నీకు ఓకేగా? నువ్వు ఓకే అన్నావు కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. డాక్టర్ చూపించు. నాకు కాదు నాన్న నేను నీ కొడుకున్నానా? నా కొడుకు అయితే కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. డాక్టర్ చూపించు. మ్యాటర్ అది కాదు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి రిచ్ పీపుల్ అంటే అసలు చిరాకు నాన్న. అందుకే మనం పేదవాళ్ళని అబద్ధం చెప్పాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? వాళ్ళ డాడీ మన ఇంటికి వస్తున్న చెక్కింగ్ కి మీరు మన అందరూ పేదవాళ్ళని నటించాలి. నేను పనుడు అంటే ఎవరు నమ్ముతారా? ఓటు తీసేస్తే అలాగే ఉంటావు. ఓటు వేసుకుని అలాగనే ఉంటాడు. మనం పేదవాళ్ళని యాక్ట్ చేయొచ్చు ఓకే. మరి డబ్బులు సెటప్ చూస్తే ఎలా నమ్ముతారా? ఓనర్ కావాలి కదా. వాడిని ఓనర్ పెడతాను నాన్న. మన ముగ్గురు పనులు. ఆడు ఓనర్ మన పనుల. నేను చేయను రా. నేను చేయను అంతే. మీరు అలాగనే ఇప్పుడు పనులు యాక్ట్ చేయాల్సిందే. అలా వచ్చిన తర్వాత అలా నమ్మించాల్సిందే అంతే. సరే ఏం చేస్తాం మరి? గెటబుల్ చేంజ్ చేసుకుందాం. మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఎక్కడ ఉండండి నేను వెళ్ళి చిన్న సెటప్ చేంజ్ చేసుకొని వస్తాను. ఏంటి ఇంత రిచ్ పీపుల్స్ ఉండి మనం ఈ గెటప్ మన ఇంట్లో మన పని ఎప్పుడు అనుకున్నావా? లేదు. నేను అనుకున్నా చాలా సార్లు. నువ్వు అలాగే ఉంటాగా. ఎలా ఉన్నాను రా? అచ్చం పనులాగే ఉన్నానా? మరి నేను ఐశ్వర్య తెలుసా నీకు? అలాగుంటున్నా. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది కదా వాళ్ళ ఇంట్లో పని మనిషిలో ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నానా? నీకేంటన్నా నువ్వు నా కొడుకువి. ఎలాగున్నా వరస్ట్గా ఉంటావు. అయ్యారు ఏంట్రా నువ్వు? ఇదేంట్రా ఈ టవల్ ఏంటి? టవల్ నాకు ఇవ్వు. ఆ బటన్స్ పెట్టుకో. అరే మీ మామ ఎక్కడా? మా మామ వస్తున్నాడు నాన్న. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. మీ మామ పనోడా అడుక్కున్నాడు రా. ఒకప్పుడు అడుక్కునే ఉన్నానా ఇప్పుడు పేదోడయ్యాడు. నమస్కారం అండి మామయ్య గారు. నేను ఇంకా పిల్లలు ఇవ్వలేదు కదా నీకు. సారీ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే రిచ్ మీరు కదండి. మేము బోర్డింగ్ స్కూల్ చదువుకోలే. ఊళ్ళో ఉండే స్కూలే కదా. అంతే. అనే గారు నమస్కారం అండి. ఇది ఖచ్చితంగా నీ పిల్లమే ఉంటది. అవునండి. నీకు తెలుసు ఇంత వర్షం ఉందంటే నీకు కాకుండా వీరే కొబ్బరి పిల్లమే ఉంటది. ఇదే ఆర్స్ కిట్టే మహేష్ గారు లేపుతుండు. వీడు మనస్ కిట్ లేపడానికి వచ్చాడా?
పేరు? నా పేరు పేద రాంప్రసాద్. నీ పేరు? నిరుపేద రాంప్రసాద్. ఏ టీ పట్రా, టీ పట్రా. ఓకేనండి. అయ్యగారు టీ అండి. వీడు టీ పట్టుకొచ్చాడా? మా ఇంటి ఓనర్. ఓనర్ టీ పట్టుకుని వచ్చేది ఎంత? టీ పట్టుకుని వచ్చావు అమ్మ తప్ప ఓరాకింగ్ చేస్తావు ఇటు అమ్మకి అమ్మకి. ఇట్రా విట్రా. ఓనర్ ఎవరు? ఓనర్ అతనే అండి. ఇతను ఎవరు? ఓనర్. నువ్వు? క్లీనర్ అండి. ఓనర్ ఎవరు? నేనండి. క్లీనరు? ఎస్ మీ. క్లీనరు? నేనండి. నాకు కొంచెం డౌట్ గా ఉండదు. ఆ మనిషిని కొంచెం ఒక 4 పీకు. నాకన్నా బాగా పేదోడు నన్ను కొడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నాకు అయిందే సంబంధం లేదు. ఎవరు కొట్టుకొని చావండి. నువ్వు ఓనర్ కదా, కొడితే నమ్ముతాడు. కొట్టాను 2. అది ఐఫోన్ ఎక్కడ చెడికా? ఇది నాది కాదు, ఓనర్ది కదా. ఐఫోన్ నీకెందుకు వచ్చింది? ఓనర్ ఫోన్. ఓనర్ ఫోన్ నాకు ఇంత పొద్దునిస్తే పెట్టుకున్నా. I hate this type of cheaply phones. I shit. 50,000 రూపాయల ఫోన్ అయ్యి గారు. అలాంటి 10 పగలు కొడతారు. లాకర్ లో డబ్బులు పెట్టాం కదా. ఎప్పుడండి? ఆ లాకర్ కి సిటీ. లాకర్ కి స్నాథర్ ఎందుకుంటే? దాని బొట్లో ఉంటది. ఓనర్ అడుగుతాడు. ఇస్తున్నా. నేను 10 రోజులు క్యాంప్ కి వెళ్ళి వస్తాను. ఐ హేట్ దిస్. నాకు డౌట్ ఉంది కానీ ఒకసారి వస్తా. మరి మీకు ఆకలిస్తే ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటాం. మనకి ఆకలిస్తే పేదవాళ్ళం కదా. అడుక్కు తింటాం. మా అయ్యగారు చికెన్ బిర్యానీ తినేది వదిలేస్తారు కదండి. 2-3 మెతుకులు ఉంటే ఈడో మెతుకు, నేనో మెతుకు, ఇదో మెతుకు. అదేంటే లాస్ట్ మీరు తిన్నా గుర్తు పెట్టుకున్నాను. మొక్క చిన్న మొక్క మరి 2 మంత్స్ మాట్లాడతాను మీరా. అయ్యగారు నేను క్యాంప్కి వెళ్తానండి. ఎవరు ఓనరా? ఓనర్ నేనండి. క్లీనరు? క్లీనర్ నేను. ఓనరు? నేనే. ఎందుకురా నా జీవితాలతో ఆడుకున్నావు? అంటే నాకు మీ అమ్మ అంటే ఇష్టం. ఎలాగని పెళ్లి చేసుకుని ఇలాగ అబద్ధం ఆడి. ఇంతకు ముందు జనాలందరూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు జనాలందరూ సోమరితనం, లేజినెస్ ఎక్కువైపోయి బైక్ మీద వెళ్తున్నారు. నా సూదిలో దారం. ప్రతివాడికి పెళ్ళం ఉందో లేదో తెలియదు, కానీ ప్రతివాడికి బైక్ మాత్రం ఉంటుంది. కన్నా కొడుకు కంటే కొన్న బైక్ ఎక్కువైపోయింది నా సూదిలో దారం ఈ రోజులు అందరికీ. ఈ రోజుల్లో వార్తల్లో ముఖ్యాంశాలు ఎంత అవసరమో బైక్ కొన్నవాడికి పెట్రోల్ కూడా అంతే అవసరం. అందుకే నా సూదిలో దారం ఇలా పెట్రోల్ కొట్టుకుంటూ అందరికీ గమ్యాన్ని చేరుస్తూ నా సత్తాన్ని చాటుకుంటున్నా. బంగారం దిగు. బ్రదర్, ఈ సరౌండింగ్ లో ఒక్క పెట్రోల్ పంప్ లేదండి బ్రదర్. 30 కిలోమీటర్ తోసుకుంటూ వచ్చా. అమ్మా, ఈ సరౌండింగ్ లో నా ఒక్కడిదే పెట్రోల్ పంప్ నా సూదిలో దారం. అవునా? నా ఈ అడవి మొత్తంలో. పెట్రోల్ కొట్టు. ఎంత? ఫుల్ ట్యాంక్ చేయి. ఫుల్ ట్యాంక్. నా సూదిలో దారం మీ ఇద్దరికి పెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఇంకా ఇద్దరు క్యూట్ గానే ఉన్నారు. మాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రదర్. మరి ఈ సూదిలో దారం ఎవరు? నా లవర్. ఏమైంది బ్రదర్? నేను లవర్స్ కి పెట్రోల్ కొట్ట. ఎందుకు? ఐ హేట్ లవర్స్. బ్రదర్ ప్లీజ్ అలా మాట్లాడకు బ్రదర్. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని ఎంతో కొంత పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను 1/2 లీటర్ పెట్రోల్ కూడా కొట్టా. అప్పటి నుంచి చూస్తున్నా చాలా ఓవర్ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఏ నీ ఒక్కడి పెట్రోల్ బంకే ఉంది అనుకుంటున్నావా? వేరే పెట్రోల్ బంకు లేవా? కుందన్ పద, వేరే పెట్రోల్ బంక్ వెళ్దాం పద. నువ్వు ఉండు బంగారం. సరే, ఇక్కడ ఇంకో పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో చెప్పు జరా. 40 కిలోమీటర్ దూరంలో ఉంది. పద కుందన్, ఆ పెట్రోల్ బంక్ వెళ్దాం. తోయ్ పద. నువ్వు అంటే ఎక్కి బైక్ మీద కూర్చుంటావు, తోయలేక నాకు వాసిపోతుంది ఇక్కడ. 40 కిలోమీటర్లు బైక్ నే తోయలేనోడివి జీవితాంతం నాతో సంసారం ఎలా తోస్తావో? దానికి దీనికి సంబంధం ఏంటి బంగారం? పెట్రోల్ కి బైక్ కి సంబంధం లేదా? ఇది కూడా అంతే. ప్లీజ్ ఒక్క 1/2 లీటర్ కొట్టు బ్రదర్. ఐ హేట్ లవర్స్ అని చెప్పానా? ఎందుకు కొట్టావు? లవర్స్ కి పెట్రోల్ ఎందుకు కొట్టావు? ఏం ఫ్రీగా కొడుతున్నావా? డబ్బులు తీసుకునిగా కొడుతున్నావు? మూసుకొని కొట్టు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేను నీ సూదులో దారాన్ని కాదే. నాకు మైండ్ దొబ్బిందనుకో, బండిలో పోసే పెట్రోల్ మానేసి నీ మీద పోసి తగల పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నా సూదులో దారం? లాంగ్ డ్రైవ్ వద్దే వద్దే అంటే వెనక కూర్చొని పోనీ అని పెట్రోల్ అయిపోయే వరకు పొమ్మన్నావు. కుందన్ నాకు ఆకలి వేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి.
ఒరే నా సూదులో దారం, ఇంత అడవిలో అది ఐస్ క్రీమ్ అడుగుతుంటే తెస్తా అని చెప్తున్నావంటే దాన్ని ఊపిలో నువ్వు ఎంత కురుకుపోయి అర్థమవుతుందిరా నా సూదులో దారం నువ్వు. వీళ్ళు మామూలు సూదులో దారాలు కాదురా. వీళ్ళు ఎడారులో ఐస్ వాటర్ అడుగుతారు, హిమాలయాల్లో ఇరానీ చాయ్ అడుగుతారు, సముద్రంలో సాంబ్రాణి పొగ అడుగుతారు, ఇలా అడవిలో ఐస్ క్రీమ్ అడుగుతారు నా సూదులో దారం. వాడు ఇవ్వకపోతే వాడు కాళ్ళు పట్టుకొని తీసుకొని రా, నువ్వు చంపేస్తాను జాగ్రత్త. కాళ్ళు పట్టుకోనా? ఏంటి నీ కాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కాళ్ళు పట్టుకోవా? అలాగే నా కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు పట్టుకొని పెట్రోల్ తీసుకురా, ఇంటికి వెళ్ళాలి. బంగారం ప్లీజ్ నువ్వు ఉండు బంగారం. బ్రదర్ నీ కాళ్ళు పట్టుకుంటాను బ్రదర్, ఒక్క ½ లీటర్ పెట్రోల్ బ్రదర్ ప్లీజ్. ఒరే నా సూదిలో దారం లేరా, ఎప్పుడైనా నువ్వు అమ్మ నాన్న కాలు పట్టావరా? పోనీ నీ కాలే నువ్వు పట్టుకున్నావా? అది చెప్తే నువ్వు వచ్చి నా కాలు పడుతున్నావు అంటే దాని చేతిలో నువ్వు ఎంత మంగళగిరి అయిపోయావో నాకు అర్థమవుతుందిరా నా సూదిలో దారం నువ్వు. వాళ్ళు మామూలు సూదిలో దారాలు కాదురా. నువ్వు చూయింగం ఇస్తే వాళ్ళు లాలిపప్పు అడుగుతారు, నువ్వు లాలిపప్పు ఇస్తే చూయింగం అడుగుతారా వాళ్ళు. రెండు కలిపి ఇస్తే చెర్రిపళ్ళు అడుగుతారా నా సూదిలో దారం వాళ్ళు. అర్థం చేసుకోరా, నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. గనక నాకు తగిలింటే పార్కులో గడ్డిని కోసినట్టు కొడవలు పెట్టి కోసేదాన్నిరా. నువ్వే నాకు తగిలి ఉంటే మటన్ బొక్కని జుర్రినట్టు అలా జుర్రేవాడిని నేనైతే. పెట్రోల్ ఇవ్వనంటుండు బంగారం. నాకు తెలుసురా, నీకు ఏది ఏది చేత కదని విషయం, ఏది ఏది చేత కదని విషయం నాకు తెలుసు. కొట్టకు బంగారం. నీకు ఏది చేత కదని తెలిసే 2 సంవత్సరాలు నేను హోల్డ్ లో పెట్టాను తెలుసా? హోల్డ్ లో పెట్టావు? హోల్డ్ అంటే ఏంటి బంగారం? అరే నా సూదిలో దారం ఇట్లా నేను చెప్తా. హోల్డ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనం ఒక కాల్ మాట్లాడినప్పుడు ఇంకో కాల్ వస్తుంది, అప్పుడు ఫోన్ లో హోల్డ్ లో పెడతాం చూడు. వీళ్ళు వాళ్ళ మగాళ్ళని హోల్డ్ లో పెడతారా, హోల్డ్ లో పెట్టి ఇంకో కాల్ ఇంకొకరితో మాట్లాడతారా నా సూదిలో దారం. ఇవన్నీ నీకు అర్థమయ్యే లోపు నీ జీవితం సంక నాకిపోయి నడి చౌరస్తాలో నిలబడతావురా నువ్వు. ఎందుకు? ఎటు వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ ఏదో దారిన వెళ్ళుకుంటూ ముందుకెళ్తా మళ్ళీ చౌరస్తాలోనే నిలబడతావురా నువ్వు. వీళ్ళు మన జీవితంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు చౌరస్తాలే తగులుతాయి కానీ హైవేలు తగలవురా నా సూదిలో దారం. నా బంగారం అలాంటిది కాదు. ప్రతి సూదిలో దారం చెప్పేది ఇదే డైలాగు. ప్రపంచంలో 30% మంది ఈ కిక్కులో బతుకుతుంటే 75% ఈ సూదిలో దారం కిక్కులో బతుకుతున్నారా. కొన్ని రోజులకైనా ఈ కిక్కు దిగుద్ది కానీ ఈ కిక్కులు జీవితాంతం దిగుతురా. వీళ్ళ కిక్కులోంచి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం శూన్యంలా కనిపిస్తుంది నా సూదిలో దారం. హాయ్ అశోక్, నువ్వేంట్రా దాక్కుంటున్నావు? వాళ్ళ కజిన్ వచ్చాడు బ్రదర్. నిన్ను చూపించి వాణ్ణి ఖజిన్ అంటారు, వాణ్ణి చూపించి నిన్ను ఖజిన్ అంటారా వాళ్ళు నా సూదిలో దారం. అవునా బంగారం? ఇతనెవరు? నా కజిన్లే కానీ మనం వెళ్దాం పదా. నన్ను కజిన్ అంటదేంటి? అలాగే అంటారా నా సూదిలో దారం వాళ్ళు. నన్ను వదిలిపెట్టిపోతావంటే వాళ్ళు మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా నా సూదిలో దారం. బ్రదర్ దానికోసం నేను ఎన్ని తన్నులు తిన్నాను బ్రదర్. దానికోసం మా ఇంట్లో ఎన్ని దొంగతనాలు చేశానో నాకే తెలియదు బ్రదర్. దానికోసం నేను నా జీవితానికి సరిపడా అబద్ధాలు 1 సంవత్సరంలోనే ఆడాను బ్రదర్. నువ్వు నాకు దొరికింటే నరికి పోగులు పెడతాను. ఇదే ఫ్రస్ట్రేషన్, ఇదే కోపాన్ని దిగుమింగుకొని చాలా మంది మగాళ్ళు అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుని కాపురం చేసుకుంటున్నారా నా సూదిలో దారం. అర్థమైందా? ఇప్పుడు బండిలో పెట్రోల్ కొడతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోపా. బ్రదర్ నువ్వు మనిషివో దేవుడో తెలియదు కానీ ఈ అడవిలో ఉన్నావు, నీకేం తెలియదు అనుకున్నా. అన్ని తెలిసిన వాడే అడవిలో ఉంటాడా నా సూదిలో దారం. కొంత తెలిసిన వాడే గుంపులుగా సిటీలో ఉంటాడరా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. ఈ బంగారం బాగుంది. ఏరా నా సూదిలో దారం, ఇప్పటి వరకు సూక్తి చెప్పింది చాలా దారా నీకు. మన దూదుల దారాలే సరిగా లేవురా, వాళ్ళది ఏం తప్పు లేదురా. దాని లాంటిది ఈ బంగారం కాదేమో అనిపించింది. వీళ్ళకి పైన బంగారం పూత ఉంటదిరా, లోపల తుప్పు పట్టిన ఇనుములురా వీళ్ళు నా సూదిలో దారం. వీళ్ళ గురించి నీకు తెలియదురా నా సూదిలో దారం. దరిద్రుడా, నీ చెప్పే బదులు ఆ నల్లమల్ల అడవులో పెట్రోల్ పంప్ పెట్టిస్తేనే కరెక్ట్. అవును, నీకు అక్కడెక్కడ దరిద్ర ఇక్కడ నమ్మకు ఆడాళ్ళలో నీ ప్రేమలని